నందమూరి కుటుంబం నుండి మరో కొత్త హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకీరామ్‌కి తారక రామారావు అనే కొడుకు ఉన్నాడు. ఈయన హీరోగా లాంచ్ అవుతూ నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎంతోమంది టాలెంటెడ్ హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి బ్లాక్ బస్టర్‌ని అందుకున్న వైవీఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకప్పుడు అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్లలో ఒకరు ఈయన. ఒక్క మగాడు చిత్రం నుండి ఈయన వరుస ఫ్లాప్స్‌ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. అయితే నేటి తరం ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ ఇతనితో భారీ చిత్రాన్ని ప్లాన్ చేసి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఎంత మేరకు సక్సెస్ అవ్వగలడో చూడాలి. ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి సతీమణి గీత నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం ద్వారా వీణారావు అనే తెలుగమ్మాయి ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టగా ఎంపీ పురంధేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ చిన్న వయసులోనే కన్నతండ్రిని కోల్పోయిన బాధ నుండి బయటపడి ఈరోజు తన కెరియర్‌లో అతి ముఖ్యమైన అంకాన్ని మొదలుపెట్టినందుకు ఎన్టీఆర్‌ని చూసి గర్వపడుతున్నాను. నా మనవడు మొదటి సినిమాకు సంబంధించిన లాంచ్ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వచ్చాను. సినీ ఇండస్ట్రీలో నందమూరి వంశ చరిత్ర చిరస్మరణీయం. ఆ వంశ ప్రతిష్టను ఎన్టీఆర్ మరింత ముందుకు తీసుకువెళ్తాడని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన తాత పేరు పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఎలా పెంచాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ అనే పేరు చెప్తే తెలుగు రాష్ట్రాలలో నేటి తరం ఆడియన్స్ కూడా పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్లో చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ స్థాయిలో ఈ ఎన్టీఆర్ కూడా ఎదుగుతాడో లేదో చూడాలి. లుక్స్ చాలా బాగున్నాయి. హీరోగా ఖచ్చితంగా సెట్ అవుతాడు. నటన, డాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటితే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల లీగ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కంటే ఈయనే ముందు లాంచ్ అవ్వడం. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు వైవీఎస్ చౌదరి లాంచ్ చేసిన ప్రతి హీరో సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్‌కి కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందో లేదో చూడాలి.